టాంజెంట్ టు సర్కిల్. ఒక సర్కిల్లో రేడియస్ మరియు టాంజెంట్ పర్పెండిక్యులర్ ఉన్నాయని ప్రూవ్ చేయడం ఎలా? ఆ విధంగా సర్కిల్ తీసుకున్నట్లయితే దాని రేడియస్ టాంజెంట్కి ఎప్పుడు నియరెస్ట్ పాయింట్గా ఉంటుంది. కాబట్టి ఇది ప్రూవ్ చేయడానికి మనము రేడియస్ పర్పెండిక్యులర్ కాదని అనుకున్నాం. అలా అనుకున్నట్లయితే రేడియస్ టాంజెంట్కి ఏ పాయింట్లో అయినా అని ఉండొచ్చు. ఆ విధంగా ఒక పింక్ పాయింట్ని అస్యూమ్ చేసుకున్నట్లయితే రేడియస్ ఆ పాయింట్లో ఉన్నట్లయితే దానికి మనం స్ట్రైట్ లైన్ గీసుకున్నప్పుడు హైపోటెన్యూస్ ఎప్పటికైనా కానీ సైడ్స్ కన్నా కానీ లాంగెస్ట్ మెజర్ ఉంటుంది. ఆ విధంగా రేడియస్ టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉందని ప్రూవ్ చేయాలి.